హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్ల నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ముందుగా 2 గ్లాసుల నల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఈ లడ్డు రోజుకొకటి తిన్నారంటే ఎలాంటి రక్తహీనత ఉండదండి. లేడీస్కి కూడా పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. మంచి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. రోజుకొకటి తిన్నారంటే పిల్లలకైనా పెద్దలకైనా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డు అండి ఇది. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ చిటపటలాడేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ నువ్వులు అనేవి కరెక్ట్గా ఫ్రై అయితేనే మనకు లడ్డు టేస్ట్ బాగుంటుందండి, లేదంటే చేదు వస్తుంది. చూడండి, కరెక్ట్గా ఫ్రై అయ్యాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి, పూర్తిగా చల్లారాలి. అదే ప్యాన్లో 3/4 గ్లాస్ పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని పల్లీలు లోపలి వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలు కానీ నువ్వులు కానీ కరెక్ట్గా ఫ్రై అయితేనే లడ్డు టేస్ట్ బాగుంటుందండి. పల్లీలు మాత్రం లోపలి వరకు కరెక్ట్గా ఫ్రై అవ్వాలండి. మనకు టెస్ట్ చేసుకుంటే పొట్టు మొత్తం ఊడాలి, అప్పుడు మనకు కరెక్ట్గా ఫ్రై అయినట్టు. వీటన్నిటిని పక్కకు తీసుకోవాలండి. ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పల్లీలని కూడా. మరొక బౌల్ తీసుకొని 1.5 గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను. దంచుకొని పెట్టుకోవాలండి. ముందుగానే దంచుకున్న బెల్లాన్ని 1.5 గ్లాస్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన నువ్వుల్ని మిక్సీ జార్లో సగభాగం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనకి మిక్సీ పట్టుకుంటుంటేనే కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్టు అర్థము. మంచి స్మెల్ వస్తుంది ఫ్రై చేసుకునేటప్పుడు కానీ మిక్సీ పట్టుకునేటప్పుడు. మరీ మెత్తగా కాకుండా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకొని బెల్లంలోకి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మిగతా సగం కూడా ఈ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తాన్ని ఈ బెల్లంలోకి యాడ్ చేసుకోండి. ఈ బెల్లము, ఈ నువ్వుల పొడి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా బెల్లం వేసామంటే జార్కి అతుక్కుపోతుందండి. ఇలా నువ్వుల పొడి బెల్లం బాగా మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా బ్లెండ్ అవుతుంది. సగభాగం మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అండ్ అలాగే మిగతా సగం కూడా మిక్సీ పట్టుకోవాలండి. బెల్లం సరిపోకపోతే ఎక్కువ కావాలనుకున్న వారు స్వీట్నెస్ ఇంకొంచెం బెల్లం ఎక్కువైనా వేసుకోవచ్చండి. 1.5 గ్లాస్ కరెక్ట్గా సరిపోతుంది. మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. మనం వేయించుకున్నాం కదా ముందుగా పల్లీలు, ఆ పల్లీలను కూడా పొట్టుతో సహా వేసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోండి. పొట్టుతో సహా వేయడం వలన పొట్టులో కూడా మంచి పోషకాలు ఉంటాయండి. పలుకుగా ఉండాలి పల్లీ పొడి. అక్కడక్కడ పల్లీ పలుకులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది లడ్డు. పల్లీ పొడి కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కానీ నల్ల నువ్వుల పొడి అండ్ అలాగే ఈ పల్లీ పొడి బాగా మిక్స్ చేసుకోవాలండి, పలుకులుగా లేకుండా. మనకి పల్లీలు కానీ నువ్వులు కానీ బెల్లం కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులోకి మనం నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకుంటాం, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఇలా అయినా లడ్డు చుట్టుకోవచ్చండి. కొంచెం బాగా లడ్డు రావాలంటే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని లడ్డు చుట్టుకోండి. నెయ్యి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్నెస్ టెస్ట్ చేసుకోండి, కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. ఇంక అంతే అండి, లడ్డూగా చుట్టుకోవడమే.
1 బై 1 లడ్డూగా చుట్టుకోండి. 15 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి లడ్డూలు. ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాల్లో కానీ పెట్టుకుంటే 15 రోజులు కన్ఫామ్ ఫ్రెష్గా ఉంటాయండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే హెల్దీ లడ్డూ రెసిపీ నల్ల నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.